రాష్ట్రంలో ఆ స్టేట్కి సంబంధించినటువంటి బెస్ట్ టీచర్స్ ఎవరైతే ఉంటారో ఆ టీచర్స్ అందరినీ ఎంపిక చేసి వాళ్ళందరికీ కూడా ఆయన పుట్టినరోజున సన్మానించడం జరుగుతుంది. ఎందుకంటే తల్లి తండ్రి తరువాత గురువుకి స్థానం ఇచ్చారు. సరేనా? మన పెద్దలందరూ కూడా ఫస్ట్ ఎవరంటే మన జీవితంలో ముఖ్యమైనటువంటి వ్యక్తి తల్లి. అందుకనే మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్ అంటాం. మనం పుట్టినప్పుడు ఇప్పుడు టీచర్గా ఉన్నప్పటికీ మేము పుట్టినప్పుడు మాకేం తెలియదు. ఎవరికైనా కానీ పుట్టినప్పుడు ఏం తెలియదు. ఆ పుట్టిన దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయాన్ని నేర్పించేటువంటిది ఎవరంటే తల్లి. అందుకనే మనకి ఫస్ట్ టీచర్ ఎవరంటే మా మదర్, మా అమ్మ. అలాగే మీకు మీ అమ్మ. సరేనా? ఎవరికైనా మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్. మీరు చిన్నప్పటి నుంచి మీరు ఒకసారి ఆలోచన కానీ చేస్తే మీకు ఎన్నో తెలియని విషయాలు, ఎన్నో పనులు నేర్పించడంలో కానీ, మీరు ఎలా ఉండాలనేటువంటి విషయంలో కానీ మీ మదరు అనేక విషయాల్లో మిమ్మల్ని నేర్పిస్తూ నడిపిస్తూ ఉంటుంది. ఓకేనా? అందుకని మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్. ఓకే. సెకండ్ వన్, అందుకని మీరు అందరూ విష్ చేయాల్సింది ఫస్ట్ మదర్కి విష్ చేయాలి. అలాగే సెకండ్ వన్, మదర్తో పాటు ఫాదర్ ఉంటారు. ఓకేనా? ఫాదర్ కూడా మీకు అనేక విషయాల్లో, మీకు తెలియనటువంటి విషయాల్లో మీ ఫాదర్ కూడా మీకు హెల్ప్ చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పేసి. అందుకని మదర్ తర్వాత ఫాదర్. ఆ రెండు స్థానాలు పూర్తయిన తర్వాత ఒక 3 years కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని తీసుకొచ్చి స్కూల్లో వేస్తారు. ఆ స్కూల్లో వేసినప్పుడు అక్కడ మీకు టీచర్స్ అనేటువంటి వాళ్ళు ఇంట్రడ్యూస్ అవుతారు. అప్పుడు దాకా టీచర్ అనేటువంటి వాళ్ళు తెలియదు. మీరు ఎప్పుడైతే ఇంటి దగ్గర నుంచి, ఇంటి వాతావరణం నుంచి స్కూల్లోకి అడుగు పెడతారో అక్కడ స్కూల్లో టీచర్స్ ఉంటారు. సరేనా? ఆ 3 years నుంచి అప్ టు ఎండింగ్ మీ స్టడీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఎవరు రోల్ మోడల్గా ఉంటారంటే టీచర్స్ ఎక్కువ శాతం రోల్ మోడల్గా ఉంటారు. మేము కూడా ఆఫీస్లో ఉన్నప్పుడు కొంతమంది పేరెంట్స్ వస్తూ ఉంటారు. సార్ నేను చెప్తే వాళ్ళు మాట వినరు, అదే టీచర్ చెప్తే మా టీచర్ చెప్పారు, మా మిస్ చెప్పారు అని చెప్తూ ఉంటారు. అందుకని మా అబ్బాయి అన్నం తినటం లేదో మాట వినటం లేదో మీరు ఒకసారి చెప్తే మీరు చెప్పినట్టు చేస్తారు సార్ అని చెప్పి చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే వచ్చి మాకు చెప్తూ ఉంటారు. ఎందుకంటే మీరు టీచర్ ఏదైతే చెప్తారో దాన్ని చాలామంది చిన్నపిల్లలు వయసు వరకు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఖచ్చితంగా అమలు చేస్తారు, ఖచ్చితంగా దాన్నే ఫాలో అవుతారు. ఇంట్లో కూడా మీ మమ్మీ ఇది కాదు, ఇది అంటే కాదు మమ్మీస్ ఇదే చెప్పారు, మా సార్ ఇదే చెప్పారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. చెప్తారా లేదా? మీరు చెప్తూ ఉంటారు. అందుకని మూడవదిగా గురువు స్థానం. తల్లి తండ్రి తర్వాత గురువు. ఓకేనా? ఈ గురువు అనేటువంటి వాళ్ళు, సరేనా? ఇప్పుడు మనకి స్కూల్ లెవెల్లో అంతా కూడా ఈ ఉపాధ్యాయ దినోత్సవం ఎక్కువ భాగము 99% స్కూల్స్లోనే జరిగింది. కాలేజీలకు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఎక్కడ జరిగింది. చాలా అమూల్యమైన చాలా చెప్పారనమాట. ఓకే. ఎనీవే అందరికీ శ్రీవాణి విద్యా సంస్థల కరెస్పాండెంట్ సార్ అయిన విజయ్ సార్ గారికి, మరి వారి సతీమణి మా ప్రియమైన చెల్లెలు టి రాణి గారికి నా శుభాభినందనలు. ఎందుకంటే కొన్ని ఫంక్షన్స్కి కొంచెం నేనే తీసుకోవాల్సి వచ్చేది. అరేంజ్మెంట్స్ అంతా రాణి చూసుకోవటం వల్ల నాకు ఒక ఫ్రీనెస్ వచ్చింది. ఇదంతా లేకపోతే నేను ఉండే చేసుకోవాలి, చేదోడు వాదోడుగా ఉంటూ వస్తుంది. అదేవిధంగా మన సంస్థల ఇంతటి విషయాల్లో కూడా 22 సంవత్సరాల నుంచి గణనీయంగా ఏ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా జరుగుతూ ఈ యొక్క సంస్థకి మూల కారణమైన ఎక్కడున్న వివేక్ సార్ గారికి మన అండదండలు ఉంటాయి. అదేవిధంగా ఈ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ శుభ సందర్భంగా నేను వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓకేనా? ఈ సుదీర్ఘమైన 22 సంవత్సరాల ఉపాధ్యాయ నాకు 22nd టీచర్స్ డే, ఇది 22వ ఉపాధ్యాయ దినోత్సవం. ఈ సందర్భంగా నాకు విద్య చెప్పిన ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, ఉన్నత విద్య, ఈ బుద్ధిలందరూ నాకు అభ్యసించి చేసిన గురువులందరూ అనేక ప్రాంతాల్లో ఉండొచ్చు. ఒకవేళ వాళ్ళకి డైరెక్ట్గా చెప్పకపోయినా కూడా వాళ్ళందరికీ
నా యొక్క టీచర్స్ డే శుభాకాంక్షలు. ఓకేనా. ఈ ఈ యొక్క సుదీర్ఘమైన ప్రయాణంలో కూడా ఏ విషయంలో కూడా అడ్డు చెప్పకుండా అన్ని విషయాల్లో ఫ్రీనెస్ ఇచ్చి అన్ని రకాలుగా తోడ్పడుతున్న కుటుంబం కానీ, వివేక్ సార్ ఉన్నప్పుడు కానీ, ప్రస్తుతం నా ప్రియమైన స్నేహితుడు విజయ్ ఏ విషయంలో కూడా ఫ్రీనెస్ ఇస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నందుకు ఈ యొక్క సందర్భంలో కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ, మరి ముఖ్యంగా చిన్నారులందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఉపాధ్యాయ దినోత్సవం రోజు లాస్ట్ 2 days బ్యాక్ నేను టీచర్ అబ్సెంట్ వెళ్ళినప్పుడు చాలామంది ఏమవుతామని అడిగితే సమ్ మెంబర్స్ వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు ఆ క్లాస్లో, 5th క్లాస్లో నేను వెళ్ళిన క్లాస్లో. వెరీ గ్రేట్. ఎందుకంటే ఒక లక్ష్యం లేనిదే మనం ఏది సాధించలేము. మనకు ఒక గోల్ ఉండాలి. ఆ గోల్ లేకపోతే ఈ రోజు నుంచి మనం సాధించలేము. మరి ముఖ్యంగా మన స్కూల్లో ఎప్పుడు కూడా అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉంటున్న సుమయ తపసం అడిగితే నేను ఐఏఎస్ ఆఫీసర్ని అవుతాను సార్ అనింది. వెరీ గుడ్. అదేవిధంగా నువ్వు అలాగే కావాలి, నువ్వు ఎక్కడ చదివావని, ప్రాథమిక విద్య అనేది చాలా ఇంపార్టెంట్ మూల కారణం కాబట్టి ఎక్కడ చదివామని అడుగుతారు. అది మన శ్రీవాణి అనే బ్రాండ్ అని అడగాలి. నెక్స్ట్ అదేవిధంగా కొంతమంది అన్నీ చెప్పారు, కానీ మా ప్రియమైన 2వ కోడలైన నిరీక్షణ వచ్చి టీచర్ అవుతానని చెప్పింది. నాకు చాలా సంతోషం వేసింది. అమ్మ నువ్వు ఇక్కడే ఉండాలి, ఇక్కడే టీచర్ అవ్వాలి, ఇక్కడే హెచ్ఎం కూడా కావాలనుకున్నాను. పెద్ద మెట్ట డాక్టర్ అనుకుంటున్నాము, చిన్నవి టీచర్ అనింది. మళ్ళీ ఆలోచించుకున్నావు, లేకపోతే నాకు టీచరే కావాలని చెప్పింది. వెరీ గుడ్. వీళ్ళందరికీ ఏంటంటే నేను వెళ్ళి నా క్లాస్ మిగతా వాళ్ళు చెప్పటం లేదని చెప్పి అనుకోవటం. ఎందుకంటే ఒక లక్ష్యం అనేది మీరు ఏర్పాటు చేసుకోండి. 6th, 7th, 5th క్లాస్ స్టూడెంట్స్ లక్ష్యానికి తగ్గట్టు మీరు ఒక గోల్ పెట్టుకొని మీరు సాధించాలి. ఎందుకంటే మరి ముఖ్యంగా నేను ఎందుకు చెప్తానంటే, నాకు వెంకటేశ్వరం క్యాంపస్లో హర్షిక, హారిక అనే 2 విద్యార్థులు ఉన్నారు. బట్ నాకు వాళ్ళకి అఫెక్షన్ తక్కువ. ఎందుకంటే ఫస్ట్ నుంచి అక్కడే చదివిన వాళ్ళు అనమాట. వాళ్ళ వల్ల మన స్కూల్కి మంచి పేరు వచ్చింది, మన సంస్థకి మంచి పేరు తీసుకొచ్చింది. శ్రీవాణి బ్రాండెడ్ ఎక్కడ చదివామంటే శ్రీవాణి మంచి పేరు తీసుకొచ్చింది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మంచి పేరు తీసుకొచ్చింది. నాకు చాలా సంతోషం వాళ్ళిద్దరిని చూసినప్పుడు. ఆడపిల్లలైనా మగవాళ్ళలాగా ఎంత యాక్టివ్గా ఉంటారంటే అన్నిట్లో యాక్టివ్గా ఉంటారు. మనం వాళ్ళని స్పోర్టివ్గా తీసుకోవాలి. ఎక్కడ కూడా క్లాస్లో కూడా ఎలా ఉండాలి, ఒక 1/2 మార్క్ తగ్గినా కూడా ఏడ్చుకొని మన 1/2 మార్క్ సాధించుకునే విధంగా చదవాలి. ఆ లక్ష్యం ఉంటే రానున్న రోజుల్లో మీరు ఇంకా పై క్లాసులకు వస్తే హెవీ కాంపిటీషన్ అవుతాయి. 0.12% కూడా జాబ్ మిస్ అయిపోతుంది. కానీ లక్ష్యం ఎప్పుడు కోల్పోదు. ఓకేనా. ఒకవేళ ఒకసారి మిస్ అయితే ఇంకోసారి. చాలామంది లేడీస్, జెంట్స్ సివిల్స్ రాసేవాళ్ళు 4 సార్లు 5 సార్లు అటెంప్ట్ చేసి 6వ సారి వాళ్ళు గోల్ సాధించున్నారు. ఆ లక్ష్యం ఏర్పరచుకొని నేను ఉపాధ్యాయ దినోత్సవం రోజు మీకు చెప్పేది ఒకటే, లక్ష్యం ఏర్పాటు చేసుకొని మంచి ఉన్నత స్థానాలు పొంది మీకు, మీ తల్లిదండ్రులకి మీరు చదువుకున్న సంస్థలకి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎక్కువ భాగం టీచర్స్దే. ఓకేనా. లాంగ్ డిస్టెన్స్ దరిదాపు సల్మా మిస్, సాజిదా మిస్ సుదీర్ఘ ప్రయాణం 23 సంవత్సరాలు విత్ 2002. నవనీత్ సార్ 15 సంవత్సరాలు, 11 సంవత్సరాలు రజియా మేడం, నెక్స్ట్ సమీనా మిస్ 11 సంవత్సరాలు, సునీత మిస్ 10 సంవత్సరాలు, నెలవతి మిస్ 8 years, ఇంకా ప్రవీణ మిస్ వీళ్ళందరూ ఇంకా 7, 6 లేటెస్ట్గా త్వరగా ఈ సంవత్సరం జాయిన్ అయిన కూడా ఉన్నారు. ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను, టీచర్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళాలి అంటే చాలా వరకు తక్కువ మంది, వాళ్ళు వివిధ కారణాల రీత్యా వెళ్ళిన వాళ్ళే తప్ప ముగించి వెళ్ళిన వాళ్ళు 0% ఉంటుంది. ఎందుకంటే మన సంస్థలో అన్ని ఇక్కడ ఏ అవకాశాలు తక్కువ అయినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో మన యొక్క విజయ్ సార్ వాళ్ళ యొక్క మంచితనం, వారి యొక్క ప్రవర్తనలు అన్నింటిలో కూడా
అన్ని విషయాల్లో కూడా సహకరిస్తూ పోతూ ఉంటారు కాబట్టి మనం కూడా అడ్మినిస్ట్రేషన్ కానీ అన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కడ కూడా ఎవరు కూడా వెళ్ళేదానికి ఛాన్స్ లేకుండా వాళ్ళు సుదీర్ఘంగా చేస్తున్నారు. అందులో మా స్టూడెంట్స్ కూడా ఇక్కడ టీచర్లుగా అయిన సందర్భాలు చెప్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా నేను కూడా చెప్పేది ఏంటంటే, ఒక టీచరు ఎక్కడికి వెళ్ళినా మీరు వెళ్ళినా మీకు ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది. వేరే వ్యక్తుల కన్నా టీచర్కి ఐడెంటిఫికేషన్ ఉంటుంది కాబట్టి మీ యొక్క ఉపాధ్యాయ వృత్తిని సమృద్ధిగా నెక్స్ట్ హ్యాపీగా, ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ మీరు స్కూల్లోకి వస్తే సమస్యలన్నీ మర్చిపోయి పిల్లలతో గడుపుతూ అన్ని రకాలుగా కుటుంబ సమస్యలు అయితేనేమో ఆర్థిక విషయాలు అయితే ఏదో విషయాల్లో అన్ని రకాలుగా మాట్లాడపోతూ మంచిగా ఉన్నారు. అదేవిధంగా మీరు కూడా ఆరోగ్యంగా ఆర్థికంగా అన్నిట్లో సమృద్ధిగా ఉండాలని చెప్పేసి ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేసిన టీచర్స్ అందరికి కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఏ సమయంలోనైనా కూడా అన్ని రకాలుగా మీ పిల్లలకి విద్యను అందిస్తూ మంచి పొజిషన్ ఉంటారు. మీ పిల్లలకు కూడా ఒక సైన్స్ టీచర్, మ్యాథ్స్ టీచర్ అని ఉంటుందన్నమాట. ఈ యొక్క మనం జరుగుతున్న దాంట్లో చాలా వరకు నిన్న జరిగిన బెస్ట్ టీచర్స్ అవార్డ్స్లో కూడా మనము సీనియారిటీ ప్రకారం సందర్భం ఉంది కాబట్టి టీచర్స్ అందరికి తెలియజేస్తున్నాం. సీనియారిటీ ప్రకారం ప్రతి టీచర్ని మేము బెస్ట్ టీచర్స్గా ఎన్నుకోవటం జరుగుతుంది. ఒక్కోసారి నిన్న మన చేరిన వాళ్ళు కూడా బెస్ట్ టీచర్స్ అవార్డ్స్ ఇతర స్కూల్స్లో వచ్చుండొచ్చు. బట్ మేము ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాం, మాకు బెస్ట్ టీచర్ అవార్డు రాలేదేమో అనుకోకూడదు. అందరు బెస్ట్ టీచర్సే. అవకాశం వచ్చింది కాబట్టి ఆ రోజు సందర్భాన్ని సీనియారిటీ ప్రకారం ఆ టీచర్ వెళ్తుంటుంది. ఓకేనా? అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఆ టీచర్ బెస్ట్ టీచర్ మనం లేదని చెప్పి అనుకోకూడదు అనమాట. అట్లాగా సీనియారిటీ ప్రకారం మన బ్రాంచ్ నుంచి ఈ సంవత్సరం రజయ్ మిస్కి అవకాశం వచ్చింది. ఆ మెస్ని పంపించడం జరిగింది. మా స్కూల్ తరఫున అన్ని రకాలుగా ఆమెకి హానర్ చేయడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ మేడం. ఇదే విధంగా మీరు ఎక్కడున్నా కానీ ఎప్పుడు ఏం చేస్తున్నా కూడా మంచి పొజిషన్స్లో బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఇప్పుడు ఉండే ప్లే క్లాస్ నుంచి 7th క్లాస్ దాకా మనకు ఉంది. ఇంకా ప్రత్యేకంగా నాతో పాటు ఉండే నవనీత్ సార్ 15 years నుంచి చేస్తున్నాడు. వివేక్ సార్ వాళ్ళ ఫ్రెండు. సార్ కూడా పాపం మనం ఏమి చెప్పకపోయినా కూడా అన్ని చేసుకుంటూ ఇక్కడ ఉండేవాళ్ళు నాతో పాటు అన్ని సహకరిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అన్ని విషయాల్లో నాకు యొక్క తోడ్పాటును అందిస్తున్నటువంటి సంస్థలకి టీచర్ సభ్యులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు ఒక్కొక్కరిని ప్లే క్లాస్ నుంచి 7th క్లాస్ ఒక్కో టీచర్ని విజయ్ సార్ గారు, రాణి మిస్ గారు సత్కరించి వారికి టీచర్స్ డే బహుమతిని ప్రదానం చేయడం జరుగుతుంది. దీంట్లో 6th, 7th, 5th క్లాసుల్లో కూడా సమ్ అమౌంట్ వేస్తున్నారు. ఆ యొక్క గిఫ్ట్ని కూడా సార్ వాళ్ళు టీచర్స్కి ప్రదానం చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా?